B9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సీతమ్మ దారి వద్దన్న కాటమ్మ, నాగమ్మ, మామిడి చెట్టమ్మ దేవాలయంలో ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. దానికి తెల్లవారుజామున భక్తులు క్యూలైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు, కానుకలు చెల్లించారు. ఏంటికొండ ఏరియా ఈ మామిడి చెట్టు కాటమ్మ వారికి వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడ 1949 నుంచి మామిడి చెట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి అమ్మవారిని ప్రతిష్ఠించారు నాగమ్మని, కాటమ్మని. తర్వాత కంటిన్యూగా జూన్ 21న ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరిపిస్తున్నారు. ఇది కంటిన్యూగా చేస్తున్నారు. ప్రజెంట్ వార్షికోత్సవం కంటిన్యూ అవుతుంది. ప్రెసిడెంట్ గారు కళ్యాణ గారు నా పేరు ప్రెసిడెంట్ గారు తక్కువ. ఎన్ని సంవత్సరాల నుంచి పండుగ చేస్తారు? 46 ఓకే, స్థాపించింది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందండి. ఓకే. అమ్మవారి మహిమల కోసం మీకు తెలిసింది ఎవరి నుంచి చెప్పండి. మీరు సెక్రటరీ కర్ణారావు. ఓకే ఇది మా ఊరు. ఓకే. మా ఫాదర్ కాటమ్మ అమ్మవారు 1946 ఓకే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇంతవరకు 70 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ పూజలు అలాగే సంవత్సరం చేసుకుంటూ ఏంటో చెప్పండి. ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు? ఎవరికి భక్తులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టే వస్తారు. అందరూ వస్తుంటారు. అందరూ ఏరియాలో వస్తారు. ఈరోజు ఏ కార్యక్రమాలు? అమ్మవారిని స్థాపించాం. దాని నుంచి 21/6/2004 అంటే 24 ఈరోజు ప్రతి సంవత్సరం ఇదే డేట్లోనూ మేము పూజలు చేసుకుంటాం, ఫంక్షన్ చేసుకుంటాం. అమ్మ కాటమ్మ, నాగమ్మ వారి కానీ పాలు పంచామృతాలతో అభిషేకం, పంచద్రవ్యాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలు, అందరు గోత్రనామాలతో పూజ అనేది జరుగుతుంది. సార్ మీరు చాలా మంది ఏ అనుకున్న పనులు సార్ కోరిక తిరుగుతుందండి. ఇక్కడ ఏ పనులు అనుకున్న పనులన్నీ కోరిక నెరవేరుతుంది. అందుగురించి ఎప్పటి నుండో 1946 నుండి ఇక్కడ వెలిసిన అమ్మవారి అక్కడ నుండి బాగా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. ఓకే అమ్మ. అయితే ఇక్కడ ప్రత్యేకత గురించి అంతా అడిగితే మా నాన్నమ్మ గారు ఏంటంటే మా తాతయ్య గారిది ఇది యాక్చువల్ ఏంటంటే కుటుంబం. ఈ కుటుంబంలో ఏంటంటే 6 రక్తానికి ఒక అన్నదమ్ముడు ఉంటే అన్నదమ్ముడు పిల్లలు ప్లస్ మా నాన్నమ్మ గారికి పుట్టినటువంటి మా నాన్నగారు, మా గంగమ్మ గారు, వీళ్ళందరం కలిపి పెదవాళ్ళ తీరులో ఉన్నటువంటి ఫ్యామిలీ ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. 5 కుటుంబాలు కూడా అమ్మవారికి ఇక్కడ దీని గురించి పెట్టుబడి పెట్టడానికి వస్తాం. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మాకు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, కథాకార్యాలు అయ్యేటప్పుడు అమ్మవారిని ఒక ఇది చేసి తర్వాత మా కార్యక్రమం ఇది చేస్తాం. ఏదో ఒక ఇదైనా కూడా పెదవాళ్ళ నుంచి వచ్చిన 5 కుటుంబాలు కూడా ఒక కుటుంబం పెట్టినా కూడా 5 కుటుంబాలు వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తాం. అదేవిధంగా మా తాతగారి కుటుంబం కూడా వాళ్ళు 6 బ్రదర్స్ ఉన్న కూడా మొత్తం అందరూ కలిసి ఇక్కడ భోజనం చేసి వెళ్తుంటారు. ఇదే ఏంటంటే మేము ఏం చెప్పుకున్నాం అంటే అమ్మవారిని ప్రతి సంవత్సరం మనం అందరం కలిసి కుటుంబాలు చేస్తున్నాం కదా, అందరూ ఒక యూనిటీగా ఈ రోజు కలుసుకుందాం కదా అని చెప్పేసి ఈ యొక్క రోజుని అమ్మవారిని ప్రతిష్ఠించి ఇదే రోజుని ప్రతి సంవత్సరం కూడా మాకు కుటుంబం అందరం కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఈ అమ్మవారితో ఒక ఇచ్చేస్తాం. ఏ ఒక ఇదైనా కూడా అమ్మవారిని ఇక్కడి నుంచి ఒక ప్రసాదం కూడా మేము బయట తీసుకెళ్ళాం. కారణం ఏంటంటే ఇది తీసుకెళ్ళిన తర్వాత ఎవరికైనా ఇదైతే మా అమ్మవారు ఏదో నిజవుతుందని చెప్పేసి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి కట్టుదిట్టం చేసి మేము ఇక్కడ ఈ అమ్మవారితో దీన్ని మేము కుటుంబంగా చేస్తుంటాం. ఓకే.